అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలోని జంతువులకు ప్రతిరోజు నరకమే. కారణం, ఆ అడవికి రాజైన ఒక క్రూరమైన సింహం. ఆ సింహానికి ఆకలేస్తే చాలు కనిపించిన జంతువునల్లా వేటాడి చంపి తినేది. అవసరం ఉన్నా లేకున్నా కేవలం తన బల ప్రదర్శన కోసం ఎన్నో అమాయకపు జీవులను బలి తీసుకునేది. అడవి అంతా చావు భయం అలుముకుంది. ఈరోజు ఎవరి వంతు వస్తుందో అని ప్రతి జంతువు వణికిపోతూ బ్రతికేది. సింహం చేస్తున్న ఈ మారణ హోమాన్ని ఆపడానికి అడవిలోని జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. ధైర్యం చేసి సింహం దగ్గరకు వెళ్ళాయి. మహారాజా, మీరు విచక్షణ లేకుండా ఇలా అందరినీ చంపుకుంటూ పోతే రేపు ఆహారంగా మారడానికి ఈ అడవిలో ఎవ్వరూ ఉండరు. దయచేసి మీరు మీ గుహలోనే విశ్రాంతి తీసుకోండి. మేమే రోజుకు ఒకరం చొప్పున మీకు ఆహారంగా మీ గుహ దగ్గరకు వస్తాము అని వేడుకున్నాయి. బద్ధకస్తుడైన సింహానికి ఈ ఆలోచన నచ్చింది. సరే, ఏ రోజు అయినా ఆహారం రాకపోయినా ఆలస్యమైనా ఈ అడవిలో ఒక్క ప్రాణి లేకుండా చేస్తాను అని గర్జించింది. ఆ రోజు నుంచి వివిధ రకాల పండ్లను పోగు చేసి అన్ని జంతువులు సింహం వద్దకు వెళ్ళి రోజు ఒక్కొక్కరిగా సింహానికి ఆహారంగా మారేవారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చిన్నదే కానీ ఆలోచనలు చాలా పదునైనవి. ఎలాగో చావు తప్పదు, కానీ బుర్ర ఉపయోగిస్తే ఈ రాక్షసుణ్ణి అంతం చేయలేమా అని ఆలోచించి కావాలనే ఆలస్యం చేసింది. సూర్యుడు నడినెత్తుకు వచ్చాడు. సింహం ఆకలితో రగిలిపోతుంది. దాని కోపం కట్టలు తెంచుకుంటుంది. చాలా ఆలస్యంగా నెమ్మదిగా కుందేలు సింహం గుహ వద్దకు చేరుకుంది. కుందేలును చూడగానే సింహం ఉగ్రరూపం దాల్చింది. ఏ అల్పప్రాణి, ఇంత ఆలస్యంగా వస్తావా? పైగా ఇంత చిన్నదానివి, నువ్వు నా ఆకలిని ఏం తీరుస్తావు? నిన్ను చంపి ఈరోజే ఈ అడవి మొత్తం నాశనం చేస్తా అని సింహం గర్జించింది. అప్పుడు కుందేలు భయపడుతున్నట్లు నటిస్తూ వినయంగా ఒక నాటకం మొదలుపెట్టింది. మహారాజా, నా తప్పు లేదు. నిజానికి మేము 5 కుందేళ్ళం బయలుదేరాం. కానీ దారిలో మరొక సింహం మాకు అడ్డుకుంది. సింహం ఒక్కసారిగా షాక్ అయింది. మరొక సింహమా? ఈ అడవికి రాజును నేనే, నేను మాత్రమే. ఎక్కడుందది? కుందేలు తెలివిగా, అది దారిలో ఒక పెద్ద గుహలో దాక్కుంది రాజా. నేను ఈ అడవికి రాజుని, ఆ పాత సింహం అని అయిపోయింది అని సవాలు విసిరింది. నాతోటి వాళ్ళను తినేసింది. నన్ను మాత్రం మీకు ఈ విషయం చెప్పడానికి వదిలింది అని చెప్పింది. ఆ మాటలు వినగానే సింహానికి అహంకారం తలకెక్కి ఆకలిని కూడా మర్చిపోయి తన పోటీదారుని చంపడానికి బయలుదేరింది. కుందేలు ఆ సింహాన్ని అడవిలో ఒక లోతైన పెద్ద బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ దొంగ సింహం భయంతో ఈ కొట్టలో దాక్కుని చూడండి అని బావిని చూపించింది. మూర్ఖపు సింహం బావి అంచుపై నిలబడి లోపలికి తొంగి చూసింది. నీటిలో దాని సొంత నీడ కనిపించింది. అది తన ప్రతిబింబం తెలియక లోపల ఇంకో సింహం ఉంది, తన వైపు కోపంగా చూస్తుంది అని అనుకుంది. గట్టిగా గర్జించింది. రెట్టింపు శబ్దంతో వస్తుంది. గర్జన అని విచక్షణ కోల్పోయిన సింహం ఒక్క ఉదుటున ఆ సింహం చంపడానికని బావిలోకి దూకేసింది. నీటిలో మునిగి ఊపిరి ఆడక ఆ క్రూర సింహం అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టి కుందేలు తన తెలివితేటలతో అడవి మొత్తాన్ని కాపాడింది. తోటి స్నేహితులు అభినందించారు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పదని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.